జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాల్ని సెంచరీ క్లబ్ మాత్రమే చేయగలదు. ఇలాంటి కార్యక్రమాలు అది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది మా కమిటీ సభ్యులంతా కలిసి, మా క్లబ్ సభ్యులు, కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ రాజు గారు, ముఖ్యంగా సెక్రటరీ శ్రీమంత్ గారి ఆధ్వర్యంలో కృష్ణమూర్తి గారు, అర్జున్ గారు, ట్రెజరర్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళి ఎంతో ఆదరణ, దాదాపు 600 మంది వచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. 500 మంది వస్తారనుకున్నాం, 600 పైచీలకు వచ్చారు. బేబీ వాగ్దేవి ఆమె మ్యూజికల్ నైటు, అలాగే డాక్టర్ శశిప్రభ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదినారాయణ గారి భార్య, గైనకాలజిస్టు, ప్రముఖ వైద్య నిపుణురాలు, గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్నారు ఆమెకు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడ్ని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే తంబోలా సభ్యులందరూ ఆనందంగా ఉల్లాసంగా ఉండాలని ఇలాంటివన్నీ పెట్టడం జరుగుతుంది. ఇదే కాదు, భవిష్యత్తులో మదర్స్ డే కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. మదర్స్ డే కూడా అత్యద్భుతంగా మేలో చేయడానికి మా కమిటీ వారు ప్లాన్ చేశారు. అందరం కలిసి క్లబ్ అంతా ఒక మాట మీద ఈ కార్యక్రమాలన్నీ మా కమిటీ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. పబ్లు ఆ కల్చర్లో కాకుండా అమ్మ, నాన్న, ఇలా మహిళా దినోత్సవాలు ఇలాంటివన్నీ కూడా స్త్రీని గౌరవించే కార్యక్రమాలు కూడా చేయొచ్చు అని చెప్పడానికే మేము పట్టుదలగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మా సెంచరీ క్లబ్ ఎప్పుడు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు ముందుంటుందండి. సెంచరీ క్లబ్ నగరంలోనే ఓల్డెస్ట్ క్లబ్ అండి. ఈ క్లబ్ ద్వారా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అంతరం చెరిపేయాలని, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమేనని, హక్కుల్లో కానీ బాధ్యతల్లో కానీ అందరూ ఈక్వల్గా ఉండాలనే ఉద్దేశంతో మహిళా దినోత్సవాన్ని ఇక్కడ క్లబ్లో దాదాపు 1200 మంది పురుషులైనా కూడా మెంబర్సు మహిళల గురించి ఆలోచించి, మహిళల యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ మహిళా దినోత్సవం చేయటం జరిగిందండి. దేశంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చదువు అది అయిపోయిన తర్వాత ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళినా, దేశంలో ఉన్న, విదేశంలో ఉన్న, అంతర్రాష్ట్రాల్లో ఉన్న, మన దేశంలోనే తల్లిదండ్రులను మర్చిపోకండి. అనాథ శరణాలయాల్లో తల్లిదండ్రులను పెట్టకండి. అమ్మ జీవితాన్ని ఇచ్చిన తల్లిని చివరి నిమిషం వరకు చూస్తే మన జన్మ చరితార్థం. ఆ అమ్మ ఆశీస్సులు స్వర్గంలో కూడా మనకు ఉంటాయి. దయచేసి అమ్మా నాన్నల్ని చివరి వరకు కంటికి రెప్పలా చూసుకోండి. ఇదే నేను చెప్పదలుచుకున్నది.